ఇంగ్లాండ్ క్రికెట్‌లో మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చేలాగా వేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. హఠాత్తుగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అయితే స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక దాదాపు 3 వారాల సుదీర్ఘమైన చర్చల తర్వాత మళ్ళీ సీనియర్ బ్యాటర్ జో రూట్ వైపు మొగ్గు చూపించి ఇక రాబోయే కాలంలో జో రూట్‌కి మళ్ళీ కీలకమైన కెప్టెన్ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే ఎప్పుడైతే ఇక్కడ జో రూట్ అనేవాడు కెప్టెన్‌గా మళ్ళీ పగ్గాలు చేపడుతున్నాడో, ఇక ఇప్పుడు ఊహించని విధంగా అది భారత్ పైన పడుతుంది. ఎందుకంటే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జో రూట్ ఒక స్టేజ్‌లో తను కేవలం టెస్ట్‌కే పరిమితమయ్యాడు. అలాగే తను కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నాడు. కానీ కొన్నాళ్ళ పోరాటం తర్వాత మళ్ళీ తను టీ20 వైపు మళ్ళీ తను వెళ్ళడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా తను మళ్ళీ కొన్ని రకాల మ్యాచెస్ ఆడడం జరిగింది. ఇట్లాగా రకరకాలుగా తను తన ఆటను ఎక్కడ కూడా ఆపలేదు. అయితే రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఇంకా దే ఆర్ స్టిల్ ఫిట్‌గా ఉన్నారు. అటువంటి సమయంలో మళ్ళీ వాళ్ళకి ఎందుకని టెస్ట్ క్రికెట్‌లోకి మళ్ళీ ఎందుకు రానివ్వకూడదు అని చాలా పెద్ద ఎత్తున ట్వీట్స్ కొడుతున్నారనమాట అభిమానులు. ఎందుకనంటే ఇప్పుడు జో రూట్ మళ్ళీ కెప్టెన్సీ ఇవ్వడం పైన సోషల్ మీడియాలో నెటిజన్స్ ఇలాగే స్పందిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ జో రూట్‌కి గనక కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే బీసీసీఐ ఎందుకని రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి తిరిగి మళ్ళీ టెస్ట్ క్రికెట్‌లోకి రావాలనే ఆప్షన్ ఇవ్వకూడదు. అయితే కోహ్లీ అయితే పూర్తిగా నో అని చెప్పేసాడు. కోహ్లీకి ఆ అవకాశం లేదు. కానీ రోహిత్ శర్మ మాత్రం తనింకా బీసీసీఐకి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్‌గానే తన మనసంతా కూడా అక్కడ భారత జట్టు చుట్టూనే తిరుగుతూ ఉంది. అలాంటప్పుడు తనను ఎందుకు అలాగా చే చేయటం లేదు అంటూ కూడా చాలా అంటే చాలా బలంగా వాదన వినిపిస్తుంది. అయితే విరాట్ కోహ్లీని బలవంతంగా రిటైర్ చేయించారు. ఆ తర్వాత రోహిత్ శర్మని బలవంతంగా టెస్ట్ నుంచి రిటైర్ చేయించారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అయితే జో రూట్ కెప్టెన్సీ కనుక నిజంగా వచ్చి మళ్ళీ భారత జట్టులోకి రోహిత్ శర్మ ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్‌లోకి వస్తే మాత్రం నిజంగా భారత క్రికెట్ చరిత్రలోనే ఒక ఊహించని పరిణామం అని చెప్పుకోవచ్చు.